మన ఫాలోయర్స్కి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇలాంటి వీడియోల్ని ఒక 100 మందికి షేర్ చేయండి ఒక్కొక్కళ్ళు. అలా అని సాయి బావటం వల్ల నాకేమన్నా నష్టమా అంటే, అల్లా ఈజ్ నథింగ్ బట్ శివ అని అర్థం చేసుకోవాలా. ఇది ఎవరికి చెప్తున్నారు? సిద్ధ గురువు ఏమి చెబుతాడో అదే వేదము. అంటే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు దాకా నువ్వు తప్ప ఇంకో సిద్ధ గురువే లేడా? మరి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా ముస్లిం 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 అని మనం చెప్తూ ఉంటే, సాయిబాబా ముస్లిం కాదు 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 అంటూ వీళ్ళు ఖండించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోనీ వాళ్ళ కాళ్ళు ఖండించుకుంటూ, వాళ్ళ దాళ్ళు ఖండించుకుంటూ, అదే స్టేట్మెంట్లు అండోయి ఖండించుకుంటూ ఏదైనా ప్రమాణాలు చూపిస్తున్నారా హిందూ అంటానికి? ఎందుకంటే సాయిబాబాని హిందువులు పూజ చేస్తున్నారు కాబట్టి సాయిబాబా హిందువే అని అంటున్నారు. కానీ సాయిబాబా ఒకవేళ నిజంగా హిందూ కుటుంబంలోనే పుట్టి ఉన్న సాయిబాబా ఎప్పుడైతే అల్లా మాలిక్కు లేకపోతే అల్లా నాకు యజమాని, నేను అతని బానిసని అంటున్నాడో అప్పటి నుంచి సాయి ఏమవుతాడు? ఈరోజు భారతదేశంలో ఎవరైతే క్రైస్తవులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళలో అత్యధికులు హిందువులు కదా. హిందువులుగా పుట్టిన వాళ్ళు యేసుని నమ్ముకుంటే ఏ విధంగా క్రైస్తవులు అయిపోతున్నారో, హిందువుగా ఒకవేళ సాయి పుట్టి ఉన్నా, పుట్టలేదు, ఒకవేళ పుట్టి ఉన్నా ఎప్పుడైతే అల్లా మాలిక్ అన్నాడో అప్పటి నుంచి సాయి ముస్లిమే. ఇక్కడ క్లియర్గా ఇంత డీటెయిల్డ్గా అనిపిస్తూ ఉంటే దాన్ని వదిలిపెట్టేసి సాయి ఎక్కడో పత్రిలో పుట్టాడు, సాయి ఎక్కడో ఛత్రి పట్టుకుని తిరిగాడు, ఏంటికి ఇవన్నీ? పైగా సాయిని ఎవరైతే బ్రాహ్మణుడు అని చెప్పారో ఆ రమణానందే స్వయంగా సాయి గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ఇక తిరుగులేనటువంటి గురువు వచ్చాడు. ఎవరైనా షిరిడి సాయిబాబా. ఎవరి సాయిబాబా అంటే గొప్ప సూఫీ యోగి. పేరెంట్స్ ద మ్యాటర్. ఇక సాయి ముస్లిం అని చెప్పేశాడు. చూసారా? అదనమాట. అలా అని సాయి బావటం వల్ల నాకేమన్నా నష్టమా అంటే, నా ఒక్కడికే నష్టం కాదు, యావత్ హిందూ సమాజానికి నష్టం. కారణం ఏంటంటే ఈ రమణానంద సాయి భక్తి పేరుతోటి శిష్యులందరినీ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని అక్కడ వాళ్ళకి ఏం చెప్తూ ఉంటాడు? ఉదాహరణకి మీకు కొన్ని చూపిస్తాను, ఓపికగా చూడండి చివరిదాకా, వాస్తవాలు ఏంటో మీకే అర్థమైపోతాయి అన్నమాట. చూడండి, ఇది చూడండి, ఇబ్రహీం అదాం టీచింగ్స్. ప్రాపంచికంగా ఎంతటి నష్టం జరిగితే అంతటి దైవత్వాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడని ఇబ్రహీం అదాం ఎందుకన్నారు? సో రమణానంద గారు ఎవరి గురించి చెప్తున్నారు? ఇబ్రహీం అదాం అనే ఒక సూఫీ ప్రవక్త గురించి చెప్తున్నారు. ఎందుకు? బికాజ్ హిస్ గురు ఈజ్ ఎ సూఫీ. చెప్పాడు కదా. కాబట్టి ఇబ్రహీం అదాం గురించి చెప్పి ఆగిపోయాడా? లేదు. ఆ తర్వాత తబ్రీజీ సూఫీ లోకానికి ఉపదేశించిన సాధనా మార్గం ఏమిటో తెలుసా? ఈ తబ్రీజీ సూఫీ అంటే ఎవరో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్తకు దైవ దూతలతో ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? ఏంటో మనం మాట్లాడదాం. ఆత్మ సాక్షాత్కారానికి ఇబ్రహీం ఇబ్న్ అదాం యోగి బోధించిన సాధనా మార్గం ఏమిటో తెలుసునా? తాజుద్దీన్ బాబా జీవితాన్ని మార్చేసిన సన్నివేశాలు ఇవే. ఈ తాజుద్దీన్ ఒక సూఫీయే. మళ్ళీ ఆ దర్గా కూడా ఉంది నాగపూర్లో. నేను దేవుడనని లోకానికి తెలిపిన ముస్లిం మహనీయుడు ఎవరు? ముస్లిముల్లో మహనీయులు ఎంత గొప్పగా ఉన్నారా? చూద్దాం. సూఫీ యోగుల గురించి చెప్పటం మహర్షి వారి సంకల్పమా లేక సాయి సంకల్పమా? మాలిక్ సూఫీ యోగి బోధించిన సాధనలు ఏమిటి? అల్ ఫజాయిల్ సూఫీ యోగి భగవంతుడు భావానికి ఎంతటి విలువిస్తాడో తెలుసునా అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇస్లాంలో భగవంతుడు అనే కాన్సెప్ట్ లేదని తెలుసునా? సూఫియాన్ సూఫీ యోగి యొక్క అద్భుతమైన శక్తి. స్టోరీ ఆఫ్ హజరత్ రబియా అల్ బస్రీ. మహమ్మద్ ప్రవక్త డూల్సన్ సూఫీ యోగిని మాంసాహారం తినమని ఎందుకన్నాడు? ఎందుకంటే అతను తింటాడు కాబట్టి ఇతను కూడా తినమన్నాడు. ఎవరిని సూఫీ యోగి అంటారని డూల్సన్ చెప్పాడు. బిషర్ సూఫీ యోగి యొక్క జీవితం ఎంతటి అద్భుతమైనది. మొహమ్మద్ సూఫీ యోగులలాగా నేనే దేవుడనని ఎందుకు అనలేదు? పరమాత్మను సంతుష్టుడిని చేయటమే అసలైన అనుష్ఠానం అని రబియా అల్ అదావియా యోగిని ఎందుకన్నదో తెలుసునా? మాలిక్ దీనార్ సూఫీ యోగి ఎంతటి వైరాగ్యాన్ని సాధించాడు? డూల్సన్ సూఫీ యోగి ఎవరు? సైలానీ బాబా ఎవరు? వారి దర్శనం మహర్షి వారికి ఎలా కలిగింది? సైలానీ బాబా వారి దర్శనం కూడా ఒక సాయిబాబానే కాదండోయ్. దూల్నన్ అల్ మిస్రీ ఇంకొక సూఫీ. చూశారు కదా సాయిబుల మీద, సూఫీల మీద ఎన్ని ప్రవచనాలు చెప్పారో రమణానంద గారు.
ఆయన ఏమంటారంటే ఇదంతా కూడా మత సామరస్యం కోసం చేశాను అంటారు. కానీ ఈయన ఇన్ని సామరస్యపూర్వక కబుర్లు కూడా ఎవరికి చెప్పారు? అక్కడ కూర్చున్న హిందువులకే చెప్పారు తప్ప అక్కడికి వచ్చిన ముసల్మానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పలేరు. అలాగే ఇప్పటికీ కూడా ముసల్మానుల విషయంలోకి వస్తే ఈయనకి ఎంత ప్రేమ కనపడింది కదా, ఇంతకింత ఈయనకి భయం కూడా ఫుల్గా ఉంది తెలుసా. దాన్ని కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాను. కావాలంటే ఒక 2 స్టేట్మెంట్స్ చూడండి. 32 సంవత్సరాలు సాయి జీవితాన్ని మదించి వేలాది ప్రవచనాలు చెప్పి షిరిడి సాయిబాబా మీద 60 గ్రంథాలు రచించినటువంటి నేను ఏనాడైనా సాయిబాబా ముస్లిం అన్నానా? అనలేదు. ఆ 60 గ్రంథాల్లో సాయిబాబా ముస్లిం అని నేను అన్నానా? అనలేదు. అంటూనే ఏమన్నాడు ఏనండి? ముస్లిం పదార్థవాచక అల్లా మాలిక్ సుభాషిత ఖురాన్ జ్ఞాన ప్రబోధక శోచిష్ట రయిమాన్ ఋషా అన్నావుగా రమణయ్య. పోనీ అన్నోడు అన్నట్టు ఆగిపోయావా? మళ్ళీ ఎమ్మటే అసలు కవరింగ్ ఏ లెవెల్లో ఇచ్చుకుంటాడు చూడండి. ముస్లింలు అంటే మరి ఆ లెవెల్ భయం ఉంది. ఎందుకంటే అలాంటి భయం మన హిందువులం ఎప్పుడు కల్పించం కదా. గుడ్డిగా అక్కడ కూర్చుని చప్పట్లు కొట్టి బతికొచ్చేస్తాం కదా. ఇక్కడ ముస్లిమ్స్ను అవమానించడం కాదు, సాయిబాబా హిందువు కాదు, సాయిబాబా ముస్లిం అంటున్నారు కాబట్టి ముస్లిం ముస్లిం అన్నటువంటి ముద్ర వేసి మీరు సాయి భక్తుల్ని కించపరుస్తున్నారు కాబట్టి ప్రస్తావన చేస్తున్నాను నేను కదా. కానీ వాస్తవానికి ముస్లింలు అంటే భయమే. సాయిబాబా ముస్లిం కాదు అంటే ముస్లింలు రేపు ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే ఒకవేళ ముస్లిమే అయితే ముస్లిం అనేది అంత అంటరాని పదమా, అంత అనకూడని పదమా అని క్వశ్చన్ చేస్తారేమోనని చెప్పేసి చూశారా, ఇది ముస్లింలను అవమానించడానికి కాదు అంటున్నాడు. కానీ ముస్లింలు అంటే సిద్ధ గురువు గారికి ఎంత అది అదిరిపోద్దంటే, ఇది సిద్ధ గురువు గారి దాన్ని ఏమంటారు గుండె అదిరిపోద్ది అంటే ఒకసారి మీరు చూడాలి ఇక్కడ. కానీ సత్యం ఏమిటిది అని అంటే ప్రతి మనిషి కూడా అల్లాయే. అల్లా నీ హృదయంలోనే ఉన్నాడు. అల్లా ఈజ్ నథింగ్ బట్ శివ అని అర్థం చేసుకోవాలా. ఇది ఎవరికి చెప్తున్నారు? అల్లా భక్తులైన ముస్లింలకు అనుకుంటున్నారేమో, కాదు ఎదురుగా కూర్చున్న హిందువులకే. ఈ మాట ఎలా కన్ఫర్మ్ గా చెప్పొచ్చు అంటే కొనసాగింపు కూడా ఇంటే అర్థమైపోద్ది. అట్లని మరి మీరు మసీదుకి వెళ్ళి గ్రంథపఠనం చేయాల్సిన అవసరం లేదు. అల్లాయే శివుడండి అని అన్నారనుకోండి, క్యా బోల్తా హై కో శివా బోల్తా హై ఓ స్వామి కా హై ఎక్కడుంటాడైనా ఇంకా చూడండి వచ్చారంటే ఏం చేస్తారు? కాహే ఓ స్వామి అని వస్తారు కదా. అదన్నమాట. మరి ఆ బ్యాచ్ అంటే అంత భయపడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ఖురాన్ని కానీ లేకపోతే వాళ్ళ ప్రవక్తని కానీ లేదు వాళ్ళు పూజించుకునే దైవాన్ని కానీ ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానం చేస్తే తలకాయల్ని కూరగాయలు తరిగినట్టు తరిగేస్తారండి. కాబట్టి అలా తరిగించుకోవటానికి ఇష్టం లేక స్వామివారి వెంటనే అలర్ట్ అయిపోయి ఎప్పటికప్పుడు ముస్లింల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడిపోతూ ఉన్నారండి. ముస్లిం ప్రవక్తల గురించి సూఫీ ప్రవక్తల గురించి ఇంతెంత బారు ఉపన్యాసాలు చెప్పిన సిద్ధ గురువు గారు వాళ్ళు ఎక్కడన్నా కోపగించుకుంటారేమో అని ఆలోచించినప్పుడు మాత్రం సిద్ధ గురువు గారు వెంటనే దాన్ని ఏమంటారు గుండెకాయని గట్టిగా పట్టేసుకుని కవరింగ్ చేసేసుకుంటున్నారు. మరి హిందువులమైన మనం ఏం చేస్తున్నాము? వేదాన్ని తప్పంటే సిద్ధ గురువు అన్నాడంటే తప్పులేదు, పురాణాన్ని తప్పంటే సిద్ధ గురువు గారు అన్నారు తప్పులేదు, ఉపనిషత్తులు తప్పండి సిద్ధ గురువు గారు అన్నారు తప్పులేదు, రామాయణం కల్పితం సిద్ధ గురువు గారు అన్నారు తప్పులేదు. సిద్ధ గురువు గారికి ఏమీ లేదు. ఇక్కడ మనకు సిగ్గుండాలి కదా. ఎందుకంటే గ్రంథాన్ని ప్రమాణంగా పాటించుకుంటూ గురువుల మార్గదర్శనంలో జీవించాల్సింది మనం. సిద్ధ గురువుదే ఉంది, ఆయన ప్రాభవం కోసం ప్రాబల్యం కోసం ఎంత సొల్లైనా చెప్తాడు. కావాలంటే ఈ లైన్ ఏంటండి ఒకసారి. ఈ శాస్త్రములో ఏమున్నది, వేదములో ఏమున్నది, ఇది కాదు కావలసినది. ఒక సిద్ధ గురువు ఏమి చెబుతాడు అన్నది ఇంపార్టెంట్. చూసారా, వేదం గొప్పదే కావచ్చు, నేను కాదని చెప్పడంలే. కావచ్చు ఏంటి రమణ, వేదమే గొప్పది. వేదం వినా ఏది గొప్పది కాదు. వేదం తర్వాతే మిగతావన్నీ కూడా. శాస్త్రం గొప్పదే కావచ్చు, నేను కాదని చెప్పడం లేదు. కానీ సిద్ధ గురువు ఏమి చెబుతాడో అదే వేదము.